స్పీచ్ అయిపోయాక ముక్కు స్టెప్పులు కూడా వేసి అయితే ఆనందిస్తాం. ఓకే ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. కొంచెం టెన్షన్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అగ్గిపుల్ల సాంగ్ ఈ మూవీలో ఛాన్స్ ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారు తరుణ్ గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ప్రొడ్యూసర్ సార్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు సపోర్ట్ చేసిన టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎక్కువ మాట్లాడితే భయం అవుతుంది, బట్ మాట్లాడతాయి రోజు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది కిరణ్ అన్నకి. అన్న థ్యాంక్స్ అన్న. నేను ఇంతవరకు ఫస్ట్ టైం మీతో వర్క్ చేయడం. సో నేను ఇమ్మీడియట్లీ రాగానే మీరు నాకు ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు, అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. మస్ట్ మీ స్టైల్ చాలా బాగుంటుంది, డాన్సింగ్ స్టైల్ చాలా బాగుంటుంది, కొరియాక్ బాగుంటుంది. మీరు ఎంత స్టైల్ కంపోజ్ చేసినా నేను దాన్ని 100% చేస్తానని చెప్పాను. సో టైం లేకపోయినా అన్నీ ప్రాక్టీస్ చేసి మా స్టెప్స్ నేను న్యాయం చేశాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంత బాగా రావడానికి కారణం మీరనే. అండ్ మా డిఓపి గారికి నేను ఏది కావాలంటే అంత ఫాస్ట్గా నాకు టైం లేకుండా ఫాస్ట్గా నాకు సపోర్ట్ చేశారు మా డిఓపి గారు. అండ్ ఆ డైరెక్టర్ గారు అందరికీ థ్యాంక్ యూ. మా కస్టమర్ డిజైనర్ గారు హర్ష గారికి అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇక ఫైనల్గా చెప్పాలంటే మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. సో 2 నిమిషాలు చెప్పేస్తాను. సో నాకు టెన్షన్ ఏంటంటే సాంగ్ చేసే ముందు ఫ్లైట్ మిస్ అయింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళాలి. సో ఫ్లైట్ మిస్ అయిపోయింది, ఇన్వైట్ చేయాలి, టైం లేదు, ఎలా అనుకున్నాను. బట్ ఒకటేసారి కాల్ చేశాను. డైరెక్టర్ గారితో కూడా అదే పరిచయం, నాకు ఫస్ట్ టైం పరిచయం. సరే ఇలా ఫ్లైట్ మిస్ అయిపోయింది అని చెప్పగానే ఢిల్లీ నువ్వే టెన్షన్ ఏం పడుతూ నువ్వు వచ్చేసి నేను ఉన్నాను అని చెప్పారు. సో నాకు ఆ సపోర్ట్ చేశారు. ఆ సపోర్టింగ్ ఎక్కడానికి వెళ్ళింది అంటే డైరెక్టర్ గారు సార్ అనే దగ్గర నుంచి చెప్పచ్చు సార్ బావా అనుకుని నాకు వచ్చింది మా ఇద్దరిది. సో బావా అనుకుంటాం. సో అంత రిలేషన్ ఒక ఫ్యామిలీ లాగా ఏర్పడింది. సో థ్యాంక్ యూ సో మచ్ బావా. రోజుల్లో తెలియదు ఇక్కడ, బట్ లవ్ యూ మై దిల్రూ బా. అండ్ ఇంకా చాలా చెప్పాలని ఉంది, బట్ నాకు టెన్షన్ అవుతుంది. ఎందుకంటే నా దిల్రూ ఎదురు కూర్చుంది కాబట్టి మా వైఫ్ అక్కడ ఉంది. సో చిన్న టెన్షన్ అవుతుంది. బట్ అక్షజీ थैंक यू सो मच जी. आपके क्या बोलता है, आपके पास डांस नहीं किया मैं एक्चुअली कंपोज नहीं किया, लेकिन इस सॉन्ग पे नेक्स्ट पक्का करूँगी. అండ్ అనే మీతో ఇంకోసారి వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సబ్ లోక్ థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. యాంకర్ గారు మీకు కూడా థ్యాంక్స్ అని విషయం. సో రెస్పెక్టెడ్ మీడియా అండ్ యాక్టర్స్ అందరికీ నమస్కారం. నా పేరు ఈశ్వర్ పెట్టి. ఈ సాంగ్ హేజిగిలి అనే సాంగ్ రెడీ చేశాను నేను. సో ఏ టీం అయినా ఫస్ట్ రావడానికి ఒక మనిషి ఎవరో ఒకరు మనకు పరిచయం అవ్వాలి. సో ఈ సినిమాకి నాకు మన టీం దిల్రుబా అందరిని పరిచయం అవ్వడానికి ఫస్ట్ రీజన్ ఈ సినిమా కోఆర్డినేటర్ సురేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్. మీరు కనుక నాకు పరిచయం అయిపోయింటే నాకు కిరణ్ సార్, విక్సర్ మ్యామ్ అండ్ ముఖ్యంగా మా డార్లింగ్ మా జూనియర్ పూరి జగన్నాథ్ సార్ మాకు పరిచయం అయిన వాళ్ళు కాదు. మీరు టీజర్ చూసినా ట్రైలర్ చూసినా మీకు పూరి సార్ గుర్తొస్తారు. నాకైతే ఎప్పుడు గుర్తొస్తా ఉంటారు ఆయనతో మాట్లాడినప్పుడు కూడా. అండ్ సార్ మన హీరో గురించి చెప్పాలి. కిరణ్ సార్, నేను మీతో ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నా సార్. నేను మీతో వర్క్ చేసినప్పుడు నాకు ఒకటి రిలీజ్ అయింది సార్, మీరు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడం కోసం ఎంత ఇన్వాల్వ్మెంట్ అవుతారో, ఎంత కష్టపడతారో నేను లైవ్గా చూశాను. నేనే ప్రూఫ్ కిరణ్ సార్ ఎంత కష్టపడతారో చెప్పడానికి. అంటే ఒక ఐడియా స్క్రీన్కి వస్తుందంటే దాన్ని ఎన్ని విధాలుగా కొత్తగా చెప్పొచ్చు, ఎంత క్యూట్గా చెప్పొచ్చు, వాళ్ళు ఎంత క్యారెక్టర్లో ఉండి చెప్పొచ్చు. సిద్ధు క్యారెక్టర్ని ప్రాణం పెట్టి చేశారు కిరణ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ లైక్ యూ. మీతో మళ్ళీ కలిసి పనిచేయాలి సార్. అండ్ మీతో డాన్సింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా కొత్తగా ఉంది నాకు. అర్బన్ స్టైల్లో చేస్తాం మనం అంతా. అండ్ అర్బన్ స్టైల్ మీద గుర్తొచ్చింది హర్ష బ్రో ఎక్కడున్నారు. ఆ కాస్ట్యూమ్ మీకు చాలా మంది నాకు మెసేజ్ చేశారు మీ వల్ల. అంటే మనం దిల్రుబా హేజిగిలి దాంట్లో క్యాప్కి 2 అద్దాలు పెట్టించారు. అది ఏంటి కింద పడట్లేదా అని అడుగుతున్నాను. అది క్యాప్కే ఒక డిజైనర్ మీకే క్రియేట్ అది హర్ష అని కెమెరా తిప్పండి నన్ను చాలా మంది అడిగారు. ఆయనే హర్ష గారు. అండ్ రుక్సర్జీ థ్యాంక్ యూ సో మచ్. आपके एक्सप्रेशंस మీ ఎక్స్ప్రెషన్స్ వల్ల సాంగ్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. అండ్ మనం మీకు ఒప్పుకుంటే ఒక్కసారి హేజిగిలి పర్ఫామ్ చేద్దామా ఒకసారి. అండ్ సరంతి గారు హేజిగిలి ఒకసారి ప్లే చేస్తారా? Yeah, it's a separate performance for us. Here we go. Let you invite. Yeah, come. Let's join. And accept clap for another claps. Super. And John Vijay sir, welcome sir. We did our music for you. I came for you. I enjoyed your energy sir. Yeah.
హే జింగిలి అన్న పాట ప్లే చేయండి అమ్మా. మైక్ మైక్ యా